కర్ణాటకలోని బళ్ళారిలో గ్రూప్ తగాదాలు చోటు చేసుకున్నాయి. హవాంబావి ప్రాంతంలో రెండు రాజకీయ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. బ్యానర్ విషయంలో ఎమ్మెల్యేల వర్గీయుల మధ్య ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. వారిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతరం బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బళ్ళారిలో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో నగరం అంతటా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో బళ్ళారిలో నివసిస్తున్న గంగావతి శాసనసభ్యుడు గాలి జనార్దన్ రెడ్డి నివాసం సమీపంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి బ్యానర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. ఆయన మద్దతుదారులు దీన్ని గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు అడ్డుపడ్డారు. ఆ సమయంలో జనార్దన్ రెడ్డి ఇంట్లో లేరు. నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు. దీంతో వివాదం మొదలైంది. గాలివానగా మారింది. హింసాత్మకంగా రూపుదాల్చింది. గాలి జనార్దన్ రెడ్డి నారా భరత్ రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన ఈ వివాదం నగరమంతటా శరవేగంగా పాకింది. ఇతర ప్రాంతాల నుంచి వారి మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఘర్షణలకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. రాళ్లు రుబ్బుకున్నారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపైన రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను నియోజకవర్గంలో ఉన్నప్పుడు భరత్ రెడ్డి మద్దతుదారులు తన ఇంటి ముందు కుర్చీలు వేసి రాకపోకలకు ఆటంకం కలిగించారని ఆరోపించారు. ఇంటికి రాగానే భరత్ రెడ్డి మద్దతుదారులు సతీష్ రెడ్డికి చెందిన ప్రైవేట్ గన్మ్యాన్లు 4-5 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఇది తనపై జరిగిన హత్యాయత్నమని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన ఖాళీ తూటాను చూపించారు. నారా భరత్ రెడ్డి తను హత్య చేయడానికి ప్రయత్నించారని జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటన అనంతరం పోలీసులు శరవేగంగా స్పందించారు. బళ్ళారిలో అదనపు బలగాలను మోహరించారు. ఈ ఘటనలో 11 మందిపై కేసు నమోదు చేశారు. బ్రూస్పేట్ పోలీస్ స్టేషన్లో ఈ కేసులు నమోదయ్యాయి. 11 మంది వ్యక్తులపై ఎఫ్ఐఆర్ పెట్టారు. వాల్మీకి బ్యానర్ను చించివేసిన ఆరోపణలు వారిపై ఉన్నాయి. ఈ కేసులో నిందితుల్లో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీరాములు, బీజేపీ నేతలు శేఖర్, అలీఖాన్, సోమశేఖర్ రెడ్డి వంటి పలువురు ప్రముఖులున్నారు.